ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం 2వ వార్డు రాజానగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి నెలలో ఇచ్చే పెన్షన్ ని ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఏకైక సీఎం మన నారా చంద్రబాబు నాయుడు అంటూ సంతోష భావాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్దారులకు ఇది ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలంతా ఆనందభావం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వమని కితాబిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బోనబోయిన చంద్రశేఖర్ యాదవ్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, ఎంపీడీఓ చెన్నారావు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానసావలి మరియు సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, దివ్యాంగులకు కానీ, లేక ఒంటరి మహిళలకు కానీ, విడో పెన్షన్స్ కానీ గతంలో ఉన్నటువంటి 3,000 రూపాయలు 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇటువంటి కొంతమందికి అయితే 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గడిచినటువంటి ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేసేదానికి సంవత్సరానికి ఒక 250 రూపాయలు పెంచి, 250 రూపాయలు పెంచితే రాష్ట్రం మొత్తం ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు, కానీ వారి యొక్క పేపర్, సాక్షి పేపర్ ప్రకటనకి ఇచ్చుకునేదానికి కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బుని గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారి యొక్క పేపర్కి పంచిపెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల యొక్క కష్ట సుఖాలను ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్స్ ఒక కార్యక్రమమే కాకుండా రేపు జనవరి నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి సబ్సిడీ లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల కాలంలోనే మొదలుపెట్టి గ్రామాలలో అంతర్గత సిమెంట్ రోడ్లు వేయడమే కాదు, డ్రైనేజ్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించడమే కాదు, అలాగే పల్లెటూర్లలో అయితే డొంక రోడ్లు వేయడమే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఎన్నికలలో ఏదైతే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా